ఆయన నన్ను మరో రకంగా బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నాయకులను, ఇలాంటి డిమాండ్లను ఎన్నో చూసింటారు. ఆయన ఏ విధంగా వాటిని అనగదొక్కాడో, ఏ విధంగా తొక్కి పెట్టాడో మీకు తెలియంది కాదు, మీరు ఇబ్బంది పడతారు, గుర్తించుకోండి అని చెప్పి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తే నేను ఒక్కటే చెప్పాను, మీ ముఖ్యమంత్రికి తన 40 ఏళ్ల జీవితంలో ఎంతోమంది నాయకుల్ని, ఉద్యమాలని చూసారేమో, కానీ ఈ 40 ఏళ్ల జీవితంలో రామచంద్ర యాదవ్ లాంటి వాడు తగిలింటాడు. నాలాంటి వాడు తగిలింటే కథ ఇంత దూరం వచ్చేది కాదు. ఎప్పుడు మీ దోపిడీకి, మీ అరాచకానికి అంతం పలికి బీసీలకు రాజ్యాధికారం అందించిండేవాడిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. తొక్కడానికో మరొకటి చేయడానికో ఈరోజు నేను కాళ్ళకు చెప్పులు వేసుకునే అలవాట్లేదు కాబట్టి నేను చెప్పులు పంపించలేను, లేదంటే నేను మీకు చెప్పులు పంపించుంటాను, వాటిని తొక్కుకోమని చెప్పి చేయమను.